శ్రావణ శుక్రవారం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవత పూజలు నిర్వహించారు. తెలంగాణ ఇంద్రకీలాద్రి వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లాలోని శక్తి టెంపుల్లో సందడి నెలకొంది. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు భక్తులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న వారం రోజుల పాటు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇప్పటికే కురిసిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరడంతో జనం కోసలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి సహా వారం రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దాదాపు అన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వానకు ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గర 163 రహదారిపై బ్రిడ్జి కూలింది. దీంతో వరంగల్, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను పరకాల, రేగొండ మీదుగా దారి మళ్లించారు పోలీసులు. బైక్లు, చిన్న వాహనాలను పందికుంట, రామచంద్రాపూర్, శ్రీనగర్ మీదుగా మళ్లించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కురిసిన వర్షానికి షిరిడి సాయినగర్ కాలనీ నీట మునిగింది. పక్కనే ఉన్న కోదాడ పెద్ద చెరువు నుంచి ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి రావడంతో కాలనీ మొత్తం జలమయమైంది. అందులోకి వచ్చిన చేపల్ని స్థానికులు పట్టారు. గత సంవత్సరం ఇదే రోజుల్లో కాలనీ మొత్తం నీట మునిగింది. నాలాలపై ఆక్రమణకు గురైన నిర్మాణాలను తొలగించి అధికారులు కాలనీని కాపాడాలని జనం కోరుతున్నారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదలకి కోదాడలో ఉన్నటువంటి ప్రతి కాలనీతో పాటు ఎక్కువగా బాధపడ్డదంటే షిరిడి సాయి కాలనీ. ఈ షిరిడి సాయి కాలనీని దయచేసి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము ఎంతో బాధపడాల్సి వస్తూ ఉంది. ఏ నిమిషం ఎలా ఉంటుందో, ఎటు నుంచి వరదలు వస్తాయో అని చెప్పేసి భయపడాల్సి వస్తూ ఉంది. మా ఇళ్ల చుట్టూ కూడా నీళ్లు చేరి ప్రతి క్షణం కూడా భయపడాల్సి వస్తూ ఉంది. దయచేసి మీరు మా మనవిని ఆలకించి మా కాలనీని బాగు చేయవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు జనం అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జోరు వానలకు వాగులు, చెరువులకు వరద పోటెత్తింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తానూరు మండలం జెరి బి గ్రామంలో భారీ వర్షానికి వాగు ఉప్పొంగింది. వాగుపై ఉన్న లో లెవెల్ వంతెనపై నుంచి వరద భారీగా రావడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాలమూరు జిల్లాల్లో వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో కుమ్మెర గ్రామంలోని పలు కాలనీలోకి వర్షం నీరు అధికంగా చేరింది. వరద నీటిని గిన్నెలు, బకెట్ల సహాయంతో బయటకు ఎత్తిపోసుకోవాల్సి వచ్చింది. పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపించాయి. పొలాల్లోకి వచ్చిన నీటిని జేసీబీ సహాయంతో కాలువల ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేశారు. వరదలకు నష్టపరిహారం అందించి అండగా నిలవాలని బాధితులు కోరారు. భద్రాద్రి జిల్లా రతంగుట్టకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇక్కడి జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. దీంతో రతంగుట్టకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు పబ్లిక్.
మణుగూరు పట్టణానికి దగ్గరలోని హనుమాన్ దేవాలయం సమీపంలో రథంగుట్టపై నుండి జాలువారుతున్న వెన్నెల జలపాతం చూపర్లను ఆకట్టుకుంటోంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలం వస్తే చాలు పర్యాటకులతో సందడిగా మారుతుంది. మణుగూరులో వర్షాలు పడితే వెన్నెల జలపాతం ఉండింది. ఇక్కడ రోడ్ మంచిగా చేశారు, ఇంకా వాటర్ బాగా వస్తున్నాయి. ఈ వర్షాకాలం మాత్రమే బాగా వస్తుంది. వాటర్ని కూడా మంచిగా ఒక పూల్ లెక్క చేశారు అక్కడ. ఇంకా వచ్చేదాన్ని కూడా మంచిగా రోడ్డు వేసి చేశారు. ఇక్కడికి రావడానికి టికెట్ కొనుక్కొని రావాలి లోపలికి. మణుగూరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ఉండేవారు జలపాతంను చూసేందుకు కుటుంబ సభ్యులతో వస్తున్నారు. అంతేకాకుండా జలపాతానికి వచ్చే పర్యాటకుల కోసం అటవీ శాఖ అధికారులు హట్స్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కొలువుదీరిన వెన్నెల జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వెన్నెల జలపాతం అందాలు, హొయ్యలు అద్భుతాన్ని సంతరించుకుంది. మేము భద్రాచలం నుంచి వచ్చాము ఫ్రెండ్స్ తోటి. ఇక్కడ వెన్నెల జలపాతం చాలా బాగుంటుంది, చూడటానికి వచ్చినాం. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగుంది. రోడ్డు కదా అంతా మొత్తం బాగా చేశారు. ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చాలా బాగుంది. పర్యాటక ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్న వెన్నెల జలపాతం ఎత్తైన గుట్టల మధ్య నుండి నీటిదారలు జాలువారుతూ ఉంటాయి. ఈ గుట్టనే రథంగుట్ట అని పిలుస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి పర్యాటకులు వెన్నెల జలపాతాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. దట్టమైన అడవి మధ్యలో నుండి ఓ దారిలో ఈ జలపాతాన్ని చూసేందుకు దారి సౌకర్యం ఉంది. చల్లటి వాతావరణం పర్యాటకుల్ని కనువిందు చేసే మనోహరమైన పచ్చదనం ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ మణుగూరు దగ్గర వెన్నెల వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. నిన్న వచ్చాము, ఇవాళ వచ్చాము. నిన్న అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇవాళ మేము స్టేటస్ పెడితే అందరూ చూసి బాగుంది వాటర్ ఫాల్స్, మేము కూడా వస్తాం అంటున్నారు. చాలామంది చూశారు. ఇక్కడ బాగుంది, ఏరియా కూడా బాగుంది. మంచి పిక్నిక్ కూడా అట్లా రావచ్చు. ఇట్లా చాలా బాగుంది మొత్తం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. బాగుంది ఏరియా మొత్తం. ఈ రోడ్లు ఇవన్నీ బాగున్నాయి. కూర్చోడానికి అవి అక్కడ వాటరు, లొకేషన్ ఫోటోలు దిగడానికైనా బాగుంది. ప్రకృతి నడుమ ఉన్న ఈ జలపాతం ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ 2-3 సంవత్సరాల నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది. జలపాతం ఉందని అందరికీ తెలుసు, కానీ అడవి మధ్యలో వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండేది. అయితే పర్యాటకుల తాకిడిని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశాయి. జలపాతం వరకు రహదారిని ఏర్పాటు చేసి పలుచోట్ల సేద తీరేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. అప్పటి నుండి వెన్నెల జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ వెన్నెల జలపాతం చాలా బాగుంటుంది. చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్విమ్మింగ్ పూల్ లాగా బాగా అరేంజ్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. టికెట్ కూడా సౌకర్యం ఉందండి. ఎవరైనా వచ్చి చూడగలిగితే మంచిగా ఉంటుంది. అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి జలపాతం దగ్గర ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు పబ్లిక్. ఇక్కడికి వచ్చి వెళ్లిన వారు ఫోటోలను పలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు. దాంతో రథంగుట్టకు మరింత క్రేజ్ పెరుగుతోంది. చేనేత బతుకుల ఆధారం తెగుతోంది. గంజితో బలపడే బంధం బలహీనపడుతోంది. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళాఖండాలను అందించిన నేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారుతోంది. రోజంతా కష్టపడ్డా పూట గడవడం కష్టంగా మారిందని అంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతన్నలు. చేనేత మగ్గాలు మూలకు పడుతున్నాయి. నేత పనులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేత కార్మికుల జీవనం అధ్వానంగా తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 55 చేనేత సంఘాలుండగా 20,506 మంది కార్మికులు నేత మగ్గాలను నమ్ముకొని జీవిస్తున్నారు. జిల్లాలో జనగామ, పరకాల, సాయంపేట, కమలాపురంతో పాటు వరంగల్ నగరంలోని కొత్తవాడ, పోచం మైదాన్లోని పరిశ్రమలు నేతన్నలకు ఉపాధినిస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాల్లో తుండ్లు, చెద్దర్లు, పాలిస్టర్ షర్టింగ్, టవల్స్, కర్చిప్లతో పాటుగా లీవర్, జంపకానాలు, జనరల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. గతంలో హాస్టల్ పిల్లలకు సరఫరా చేసే 4 నంబర్ జంపకానాలు, టెంట్, కార్పెట్ తయారీ చేసేందుకు చేనేత కార్మికులు పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్లు. వాటికి సరైన సమయానికి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకపోవడంతో స్టాక్ ఇళ్లలోనే పేరుకుపోతున్నాయి. ఆర్డర్ ఇచ్చిన వస్త్రాలను తీసుకొని వెళ్లినప్పటికీ కార్మికులకు సహకార సంఘాలు చెల్లింపులు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. నూనె కడతాను ఫస్ట్ నుండి
30 సంవత్సరాలు అయితే అని పట్టబట్టి ఇదే అలవాటు అయిపోయింది. ఇదే పని చెప్తాను, వేరే పని రాదు. ఇక నూలు పడతా, కండలు ఉడతా అంతే. ఇక రోజైతే 100 పడతాయి. గిట్టుబాటు అవుతలేదు. మరి చేనేత వాళ్ళకు దయచేసి కూలు పెంచాలి. మేము ఇదే పరిస్థితిలో బతుకుడైతాను, మాకు వేరే పనులు రావు. ప్రభుత్వం ఏం నిర్ణయించుతుందో ఇక వాళ్ళ దయ, మా చేతులు అయితే ఏం లేదు. పొద్దంతా పని చేస్తున్నా శ్రమకు తగ్గ ఫలితం లేదంటున్నారు కార్మికులు. అయినా పని చేద్దామని మగ్గం నేసేందుకు వెళ్లినా రోజుకు 120 నుంచి 400 రూపాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, తాము బతకటమే కష్టంగా మారిందని తెలిపారు. యువకులు కూలీ గిట్టుబాటు కావటం లేదని మగ్గం పనులకు దూరం అవుతున్నారు. 40కి పైగా వయసు ఉన్న వృద్ధులు చేసేది లేక నేత పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. 20-25 సంవత్సరాల బట్టి చేనేత పనిచేస్తాను. భార్యాభర్తను మేము రోజువారీ కూలీ పొద్దున్న నుంచి 7 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు చేస్తే మాకు 350 నుంచి 400 వరకు పడుతుంది. కానీ మాకు కూళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నాయి. మేము భార్య పిల్లలు చదువుకోవాలంటే మాకు ఇంకా కొంచెం వేతనం పెరగాలి. రోజువారీ వేతనం పెరిగితే మాకు మేము అందరం కూడా మంచిగా బతకడానికి వీలుంటుంది. కులవృత్తిని వదులుకోవద్దని మగ్గం పని చేస్తున్నామని మరికొందరు తెలిపారు. కూలీ పెంచాలని కోరినప్పటికీ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు చేయూతనివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేదానికంటే అధికంగా వేతనాలు ఇస్తున్న ప్రస్తుతం. దానివల్ల మా సహకార సంఘాలు నష్టపోతున్నాయి. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని మాకు కనుక ఇచ్చే ప్రోడక్ట్ మీద వేతనాలు అయితే ఎక్కువ చేసి చెల్లించినట్టయితే మేము కూడా ఈ చేనేత కళాకారులకు వేతనాలు ఎక్కువ చేసి ఇస్తే వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుందని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినా అవి కార్మికులకు అందడం లేదన్నారు నేతన్నలు. ప్రభుత్వం తమను పట్టించుకొని వేతనాలు పెంచాలని కోరుతున్నారు చేనేత కార్మికులు. చూసారు కదా, చేనేతకు చేయూత కరువైంది. పొద్దంతా పనిచేసినా పూట గడవడం కష్టంగా మారింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలను ఎగుమతి చేయడమే కాదు, చేనేత కార్మికులకు చేయూత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్. జగిత్యాల జిల్లా కోరుట్ల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు స్పెషల్ రాఖీని తయారు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా భారీ రాఖీని రెడీ చేశారు. రాఖీపై ఆక్ష, బ్రహ్మోస్, రాఫేల్, S-400 చిత్రాలను ముద్రించారు. 3 రంగుల రిబ్బన్తో జాతీయ పతాకం రాఖీపై అలంకరించారు. పేపర్, అట్టముక్కలు, రంగులు, చమ్కీలతో భారీ రాఖీని తయారు చేశారు విద్యార్థినులు. ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడిపోతున్నారు. రోడ్డుపై భారీ గుంతలు పడటంతో వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆ మార్గంలో హాస్పిటల్కి తీసుకువెళ్తే అంతే సంగతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు తార్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులకు కష్టాలు తప్పటం లేదు. కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రం నుంచి తుమ్మిడిహట్టి వరకు 13 కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండటంతో వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల వాహనాలు దిగబడుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సు పలుమార్లు ఈ మార్గంలో గుంతల్లో దిగబడిపోయింది. డ్రైవర్ల నివేదికతో ఆర్టీసీ యాజమాన్యం ఈ రూట్లో సర్వీసును నిలిపివేసింది. ఈ మార్గంలో రోజుకు 3 సార్లు బస్సు సర్వీస్ కొనసాగేది. నెల రోజులుగా సర్వీసు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులపై కౌటాలకు వచ్చేవారు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా రోడ్డు బాగా ఇబ్బందికరంగా, బాగా గుంతలు పడి బాగా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, మేము మండలంలో ఏమైనా పనులు వెళ్ళడానికి కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాత్కాలికంగానైనా కూడా మాకు రోడ్డును బాగా చేసి కొంచెం పనులు సవ్యంగా జరిగేలా చూడాలి. మానేపల్లి నుంచి మా ఊరికి వెళ్ళడానికి 100 నుండి 150 రూపాయలు తీసుకుంటున్నారు. దయచేసి రోడ్డును బాగా చేసి వచ్చే విధంగా చేయండి. ఈ బస్సులు అంటే ఈ బస్సులు కూడా బంద్ చేసిండు. అసలు ఈ ట్రిప్పాలు రావాలా, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్దామన్న ట్రిప్పాలు రాక తప్ప ఇది మనసులకు మాకైతే ఏం ఉపయోగం లేదు. దాంతో
ఈ మరి బైకుల మీద వెళ్దామన్నా ఈ బురద వర్షానికి జారిపోయి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇట్లా ఉన్నది మా కథ. మరి ఏ వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు. మరి ఇక ఎటు చేసి ఇప్పటికన్నా తగిన చర్యలు తీసుకొని ఈ రోడ్ అయితే బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి రోజుకు 6 సార్లు ఈ మార్గంలో బస్సు సర్వీసు ఉండేది. అలాంటిది చింతలమానేపల్లి మండలం కట్టెలి మీదుగా గూడెం వైపు వెళ్లాలంటే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోడ్డుపై సామర్థ్యానికి మించి కంకర వాహనాలు నడవడంతో అడుగడుగునా భారీ గుంతలతో అధ్వానంగా మారింది. అతి కష్టం మీద బైక్స్ మినహా బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు ఈ రహదారిపై వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను 10 రోజుల కిందట నిలిపివేసింది. ఈ మార్గంలో దిందా, కేతిని, చిత్తం, గూడెం, మహారాష్ట్రలోని అహేరీ గ్రామాలకు వెళ్లే వారికి నిత్యం ఇబ్బందులు తప్పటం లేదు. గూడెం, అహేరీ మధ్యలో 70 కోట్లతో అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టి పూర్తి చేసినప్పటికీ లింక్ రోడ్లు అధ్వానంగా ఉండటంతో కోట్ల నిధులతో నిర్మించిన ఈ వంతెన నిరుపయోగంగా మారిందన్నారు జనం. బస్సు రావట్లేదు. మానపల్లి వరకు వచ్చి అట్లుంచి అటే పోతుంది. గూడెం వరకు రావట్లేదు. గూడెం వరకు కూడా బస్సు రావాలని, ఈ రోడ్డు మంచిగా చేసి గూడెం వరకు కూడా బస్సు రావాలని కోరుతున్నాం. కంపల్సరీ ఈ రోడ్డు తొందర రిపేర్ చేసి బస్సు రావాలని కోరుతున్నాం. ప్రజలు రాకపోకల కోసము ఆటో మీద వస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఛార్జీలు కూడా చాలా ఎక్కువ పెంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాగులేనటువంటి ప్రదేశాన్ని కొంచెము రిపేర్ చేసి ఆ యొక్క ఆర్టీసీ బస్సుకు రావడానికి పోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని రిపేర్ చేయగలరని, ఈ రోడ్ని రిపేర్ చేసి మళ్ళీ ఈ యొక్క రోడ్డుకు బస్సుని యథావిధిగా పంపిణీ చేయగలరని మనవి చేస్తున్నాము. కౌటాల తుమ్మిడిహట్టి వరకు 13 కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో కష్టాలు తప్పడం లేదన్నారు వాహనదారులు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మతులు చేసి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఆది మానవుల కాలం నుంచి నేటి వరకు అనేక నాగరికతలకు నిలయంగా చారిత్రక గాథలకు సాక్ష్యంగా నిలిచింది కొలన్పాక, ఇక్కుర్తి. ఈ మండలాలకు సంబంధించి ఈ 2 గ్రామాలు ఒకప్పుడు జైన మత కేంద్రాలుగా వెలుగొంతాయి. వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు జనం. ఆలేరు మండలంలోని కొలనుపాక, ఇక్కుర్తి ఒకప్పుడు జైన మత కేంద్రాలుగా కీర్తి గడించిన చారిత్రక గ్రామాలు. కాలక్రమేణా దిగంబర జైనానికి ఆదరణ తగ్గిపోగా శ్వేతాంబర జైనానికి ఆదరణ పెరిగింది. కళ్యాణి చాణిక్యుల తొలి రాజధాని కొలనుపాక కావడంతో అక్కడి జైన దేవాలయం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కుర్తి చెరువు పక్క క్వారీ గుట్టపై చెక్కిన పార్శ్వనాథుని విగ్రహం ఆ కాలం జైన కాంతి వెలుగులకు సాక్ష్యంగా ఉంది. పక్కనే ఉన్న సేరేడు రాతి ముక్కపై తీర్థంకరుని లాలాట బింబం, విశాలమైన రాతి ప్రదేశం ఒకప్పుడు జైన మునుల ధ్యానం, ప్రార్థనలతో కాంతివంతంగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. గుట్ట తూర్పు చివర ఒకప్పుడు నీటి గుండం ఉండేది. గుండం ఒడ్డున చెక్కబడిన జైన తీర్థంకరుని పాదాలు నేటికి కనిపిస్తాయి. ఇక్కడ స్నానం చేసే భక్తులు ఉంచిన బట్టలను బట్టల భైరవుడు తీసుకుపోయేవాడన్న స్థానిక గాథలు ఇప్పటికీ వినిపిస్తాయి. గుట్టపై రాతి గదులు ఉండి జైన మునులు ధ్యానానికి ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇక్కడ జైన మతానికి సంబంధించిన బసతి ఉండేదని కూడా చెబుతారు. గుట్ట దిగువన 2 గుహలు ఉన్నాయి. మొదటి గుహలో శివాలయం, వీరభద్రుడు, వినాయకుడి శిల్పాలు చెక్కబడి ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బయట ద్వారపాలకుల శిల్పాలు, పక్కనే విరిగిపోయిన విగ్రహాలు కాలం గడిచే కొద్దీ చరిత్రను తుడిచిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. గుట్ట కింద అద్భుతమైన అన్నపూర్ణదేవి శిల్పం, పైన శివాలయం శైవమత విస్తరణకు నిదర్శనం. గ్రామం ఉత్తరాన అగ్గలయ్య సమాధి ఉండేదని, కానీ ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా పోయాయని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంత చరిత్రకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. అగ్గలయ్య గురువు సమాధి, జైన శాసనాల ఆధారాలు ఉన్నప్పటికీ చారిత్రక సంపదలను కాపాడేందుకు ఎవరు ముందుకు రావడం లేదని స్థానికులు అంటున్నారు. మా గ్రామం ఇక్కుర్తి గ్రామం. మా ఊరు ఏంటంటే ఇక్కడ మన శ్వేతాంబరు ఏదైతే కొండలపాకలో ఉన్నాయో అటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. గుళ్ళు కూడా ఒక 4-5 గుళ్ళు ఉన్నాయి. విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే కూడా పాత ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో మున్ముందు తరాలకు పాత ఆనవాళ్ళు
గుర్తించడానికి దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా చేసి ఆది మానవుని అవశేషాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆయుధాలు అవన్నీ కాపాడాలని కోరుకుంటున్నాం. ఇది చాలా పురాణమైన కాలంలో మంచి రాముల వారు ఉండేడ పూజలు జరిగేది, ఆదిమానవులు ఉండేది. ఇప్పుడు అది అభివృద్ధి చేయక ఎవరు పట్టించుకోక అంతా విగ్రహాలు ఆడ లింగం ఉండే అన్నీ ఎత్తుకపోయిర్రు. దాన్ని అభివృద్ధి చేసుకొని పట్టించుకొని గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని మంచిగా చేయాలి. చరిత్రలో చాలా పేరున్న గుడి, ఆ గుడిని ఎవరు పట్టించుకోక అంత ఆగమాగమై రాములవారి గుడి, అది రాములవారి గుడి అన్ని విగ్రహాలు కూడా ఉండేవి, నంది కూడా ఉండే. అగ్గలయ్య ఆధ్వర్యంలో ఈ కుర్తి దిగంబర జైన కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడ బుద్ధసేన జినాలయం ఉండేదని, చాణక్య రాజులు దానాలు కానుకలు ఇచ్చేవారని సైదాపురం, సిరూర్ శాసనాలు చెబుతున్నాయి. అగ్గలయ్య మూలికలతో ఉచిత వైద్య సేవలు, అవసరమైనప్పుడు శస్త్రచికిత్సలు చేసి ప్రజలకు ప్రాణాధారంగా నిలిచాడని కూడా శాసనాలు చెబుతున్నాయి. తన వైద్యాన్ని మెచ్చిన రాజులు వైద్య రత్నాకర, ప్రాణాచార్య బిరుదులతో సత్కరించారని, అవన్నీ శాసనాలపై చెక్కబడి ఉన్నాయని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం నాచి పిలువబడిన పేరు ఇది బోడగుట్టకు సంబంధించిన విషయము. దానిపై ఆది మానవుల నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఈ బీరప్ప గుడి అని ఏదైతే పూజించబడుతున్నదో అందులో ఉన్నటువంటి ఆయుధాలు ఈరోజు మా ఊరి ప్రతి ఒక్క అణువున ఆనాటి చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని ఎన్నో అంశాలు ఉన్నాయి మా బోడగుట్ట మీద. వాటి ఎవరు పట్టించుకోకుండా పోయారు. దానికి పట్టించుకొని మా ఊరి డెవలప్మెంట్ కావాలని క్రమక్రమంగా ఈ కుర్తి చరిత్ర కనుమరుగవుతోంది. జైనమత కాంతి వెలుగులు, అగ్గలయ్య వైద్య సేవల గాథలు కేవలం శాసనాలు, శిల్పాలు, కథల రూపంలోనే మిగిలిపోతున్నాయి. ఇలాంటి చారిత్రక సంపదను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని స్థానికులు, చరిత్రాభిమానులు కోరుతున్నారు. వర్షాధార పంటల సాగుపై కోతులు, అడవి పందుల బెడద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోతులు గుంపులుగా పంటలపై దాడి చేస్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు కాపలా ఉన్నా కోతుల బెడద అరికట్టలేని స్థితికి చేరింది. దీంతో వర్షాధార పంటల సాగును పూర్తిగా బంద్ చేశారు రైతులు. కేవలం వరి లేదా పత్తి వంటి వాణిజ్యం పంటలకే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయంపై కోతుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వర్షాధార పంటల సాగు ఏటా తగ్గుతోంది. కందులు, పెసర్లు, జొన్న వంటి పంటల సాగుకు రైతులు ముందుకు రావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం కోతులు, అడవి పందుల బెడద. ఇవి ఆహారం కోసం వచ్చి పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఆ పంటలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుకు అనువైన భూములు దాదాపు 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. తోటలతో కలిపి దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తున్నారు రైతులు. ఇందులో వరి మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత పత్తి. వాస్తవానికి గతంలో జిల్లాలో వర్షాధార పంటలను సాగు చేసేవారు. కంది, పల్లి, జొన్నలు, పెసర్లు, పొద్దుతిరుగుడు, కొన్ని చోట్ల చెరుకును సాగు చేసేవారు. ఇప్పుడు కోతుల బెడద ఎక్కువ అవడంతో వర్షాధార పంటలను పక్కన పెట్టారు రైతులు. యాదాద్రి జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల సంఖ్యపై 2021-22లో వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వే షాకింగ్ విషయాలను కనుగొంది. కోతులు మానవ జనాభాతో పోటీ పడుతున్నాయని తేలింది. అప్పట్లో జిల్లా జనాభా 7,94,000 ఉండగా కోతులు 5,17,000 ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఫలితంగా జిల్లాలో వర్షాధార పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఎక్కడ ఏ పంట వేసినా కోతుల మంద పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీనికి తోడు అడవి పందుల బెడద తీవ్రంగానే ఉంది. పంటలను తొక్కి పడేస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా పంటలకు కాపలా ఉండాల్సిన పరిస్థితి. కాపలా ఉన్న కోతుల బెడద అరికట్టలేని స్థితికి చేరుకోవడంతో వర్షాధార పంటలను వేయడం పూర్తిగా బంద్ చేశారు రైతులు. ఒకప్పుడు జిల్లాలో 1000 ఎకరాల్లో వర్షాధార పంటలను వేసిన రైతులు ఇప్పుడు 100, 10ల సంఖ్యకే వాటిని పరిమితం చేశారు. ప్రధానంగా కంది సాగుపై ఈ ప్రభావం ఎక్కువ. గతంలో 40,000 ఎకరాల్లో కంది సాగు చేసేవారు రైతులు. ఈ సీజన్లో 6,000 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ 2,300 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అటు జొన్న 600 ఎకరాల్లో వేస్తారనుకుంటే కేవలం 50 ఎకరాలకే పరిమితమయ్యారు. పెసర్లు 135, మొక్కజొన్న 32, చెరకు 4, రాగులు 2 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఆయిల్ సీడ్స్ 500 ఎకరాల్లో సాగు చేస్తారని భావిస్తే 1 ఎకరా కూడా సాగులోకి రాలేదు.
వర్షాధార పంటలు తగ్గడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వానలు సకాలంలో కురవకపోవడం, నీటి లభ్యత తగ్గడం వంటివి వర్షాధార పంటల సాగును ప్రభావితం చేస్తున్నాయి. దీంతో లాభదాయకమైన వాణిజ్య పంట అయిన పత్తి వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీజన్లో సన్ఫ్లవర్, శనగలు, ఉలవలు, పల్లి వంటివి సాగు చేయడానికి ఇంకా సమయం ఉంది. రైతులు ఆయా పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఆ పల్లెకు పెద్ద పులులు కాపలా కాస్తున్నాయి. కొన్ని ఇంటి గడపల దగ్గర టీవీగా కూర్చొని ఉంటాయి. నిజమే, కానీ ఆ పులులు నిజమైనవి కావు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న బొమ్మల పులులవి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని సుమారు 20 ఇళ్లలో ఇలాంటి పులుల బొమ్మలు కనిపిస్తాయి. గ్రామంలో కొన్నేళ్లుగా కోతుల బెడదతో విసిగిపోయిన జనం ఈ ఆలోచన చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 250కు పైగా గ్రామాల్లో కోతుల బెడద ఉండగా మరికొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు, అటవీ సమీప గ్రామాల్లో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గ్రానైట్ తవ్వకాల కారణంగా కొండల్లో ఉండాల్సిన కోతులు, గుడ్డెలుగులు గ్రామాల్లోకి, పంట చేలల్లోకి వచ్చి పడుతున్నాయి. కోతుల భయానికి కూరగాయలతో పాటు వేరుశెనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నారు రైతులు. దీంతో వరి మినహా మిగతా పంటలు వేయాలంటే రైతులు భయపడుతున్నారు. ఆరుతడి పంటలకు డిమాండ్ ఉన్నా కోతుల కారణంగా ఈ సాగుకు మొగ్గు చూపటం లేదు. మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం, చిగురుమామిడి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల్లో కోతులు అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో పప్పు దినుసులకు మద్దతు ధర ఉన్నా సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో కోతులు తరిమేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు పులి బొమ్మలను తెచ్చి ఇంటి ముందు, పొలాల దగ్గర పెట్టి కోతులను బెదరగొడుతున్నారు. 10 వార్డులు ఉన్నాయి మా దగ్గర. 10 వార్డులలో పంచుకుంటే మనిషికి 200-300 కోతులు వస్తాయి వార్డు వరకు ఒక్కనికి. అట్లా పట్టిస్తేనే వాళ్ళని గెలిపించుకుంటాం మేము. ఇది పరిస్థితి మన్నెంపల్ల. ఏ చెట్టు పెట్టిన దక్కరిస్తలేవు అవి. చిక్కుడు చెట్టు అప్పుడైతే చిక్కుడు చిరిగి అంతా గుంజుడే, ఆ కాయ జీరి పారేసుడు, ఆ కాయ కాస్తే చీరేసుడు. కూరగాయలనే ముచ్చటే లేదు మా దగ్గర. గట్టున్నది మా బతుకులు. కష్టపడి సాగు చేసిన పంట కోతుల పాలు కావడం ఇష్టం లేకపోయిన రైతులు ఇప్పుడు ఈ పులి బొమ్మలను నమ్ముకొని ముందుకు పోతున్నారు. కానీ కొన్ని తెలివైన కోతులు ఈ బొమ్మల్ని చూసి మొదట్లో భయపడినా ఆ తర్వాత వాటిని ఖాతరు చేయడం లేదని రైతులు చెప్తున్నారు. కానీ ఈ సమస్యకు పొలం దగ్గర పెట్టిన బొమ్మ పులి ఎంతో కొంత మేలు చేస్తోందంటున్నారు. మన్నెంపల్లి గ్రామస్తులు కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ ఇండ్లకు, దుకాణాలకు ఇనుప జాలీలు ఏర్పాటు చేసుకున్నారు. బయటికి వెళ్ళడు భయం. బయటికి వెళ్ళిందంటే మనం అటు బయటికి బయటికి వెళ్తామా, మనం ఇంటికి వెళ్ళుడుతున్నాయి, లోపల చూస్తున్నాయి. మొత్తం అన్నం కానీ, కూరలు కానీ అంతా ఇల్లంతా అగమని చేస్తున్నాయి. బియ్యం బస్తాలు అంతా చింపుతున్నాయి, అంత పరిశాన్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ధరనన్నా లేకపోతే ఇంకేదో రకంగానన్నా మరి ఇంటికి ఒక పూలు ఇచ్చినా కూడా సుమారు 3000 నుంచి 5000 అవుతుంది ఒక పూలు తీసుకోవాలంటే. ఆ పూలి 6 నెలల కలర్ వెలిసిపోయిన తర్వాత అవి కూడా భయపడతారు. తీసుకపోవడమా లేకుంటే పట్టుకపోవడమా లేకుంటే ఏదన్నా కొంచెం దీన్ని కొంచెం సంతాన ఉత్పత్తి ధర తగ్గించడానికి గురించి ప్లాన్ చేసి వీటిని లేకుండా చేయాలని ఈ గవర్నమెంట్ని కోరుతున్నాము. నిజానికి కరీంనగర్ జిల్లాలో పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనాల్ని భయపెడుతున్న అతిపెద్ద సమస్య వానర సమూహాలే. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మన్నెంపల్లి వాసులు చేస్తున్న ఈ ప్రయత్నం ఎన్ని రోజులు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇవి బులెటిన్ అప్డేట్.